ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 8 శ్లోకము 9ని పరిశీలిద్దాం. ఈ అక్షర బ్రహ్మ యోగంలో మరణ సమయంలో భగవంతుణ్ణి ఎలా స్మరించాలో శ్రీకృష్ణుడు వివరిస్తున్నాడు. ఆ పరమాత్ముని స్వరూపం ఎలాంటిదో ఈ శ్లోకం తెలియజేస్తోంది. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. కవిం పురాణమనుశాసితార మనోరణీయాంసమనుస్మరేద్యః సర్వస్య ధాతారం అచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. ఈ శ్లోకం అర్థం ఏమిటంటే, ఎవరైతే ఆ పరమాత్ముని స్మరిస్తారో ఆయన సర్వజ్ఞుడు, అంటే అన్నీ తెలిసినవాడు. ఆయన పురాణ పురుషుడు, అనాది అయినవాడు, సమస్త లోకాలను శాసించేవాడు, అణువు కన్నా సూక్ష్మమైనవాడు, అయినా ఈ సృష్టి అంతటినీ పోషించేవాడు. ఆయన రూపం మన ఊహకు అందదు, అందుకే అచింత్య రూపుడు. సూర్యుని వలె ప్రకాశిస్తూ అజ్ఞానమనే చీకటిని తొలగిస్తాడు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, భగవంతుడు మన ఊహకు అందనివాడు. ఆయన ఒకేసారి అణువు కన్నా చిన్నగా ఈ విశ్వాన్ని మోసేంత పెద్దగా ఉంటాడు. ఈ లక్షణాలు ఆయన దివ్యత్వాన్ని సూచిస్తాయి. ఆయన మన మేధస్సుకు అందనివాడైనా మన హృదయానికి చాలా దగ్గరగా ఉంటాడు. సూర్యునిలా మన అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞాన వెలుగును ప్రసాదిస్తాడు. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, కష్టాలు వచ్చినప్పుడు ఈ ప్రపంచాన్ని నడిపించే శక్తి ఉందని గుర్తు చేసుకోవాలి. ఆయనే సర్వాన్ని పోషిస్తున్నాడని నమ్మాలి. మనసులో గందరగోళం అలుముకున్నప్పుడు జ్ఞానస్వరూపుడైన ఆ భగవంతుడిని సూర్యునిలా తలచుకుంటే మనకు దారి దొరుకుతుంది. ధ్యానంలో ఈ గుణాలను మననం చేసుకుంటే మనసు నిలకడగా ఉంటుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.